పంచాయతీ కూర్చొని పెడతాం, అప్పుడన్నా ఏర్పడుతుంది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినావు, నాకు వాళ్ళు ఫోన్ చేసిరు, అందరిని పిలిపించి మాట్లాడతా, అప్పుడు నాకు తెలుస్తుంది. నీ దానికి చెప్పు, ఆమె ఎవరు చెప్పు, ఆమెతో పోతా నేను పోతేవో నేనేం ఆపను. ఏంది ఎవరితో ఏమో నడుస్తుందట అని కథ అంటే ఎట్లుంటా చెప్పు. ఆయన వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆమె ట్రాప్ లో పడ్డాడు. ఏది హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ప్రియా మీద ప్రాంక్ చేద్దామని. సో ఈరోజు అయితే ఒక థాట్ వచ్చింది. సో చూద్దాం ఎప్పుడు ఎలా వస్తుంది, ఎట్లా చేద్దామని. సరేనా? ఇక మొదలెడదాం. ప్రియా, ప్రియా ఏం చేస్తున్నావు? ఇట్రా, ఒక్క నిమిషం ఇట్రా. వస్తావా ఏంది? సరే బట్టలు వేసుకో గానీ ఎవరికి ఫోన్ చేసినావు? ఎవరికి ఫోన్ చేసినావు? గుర్తు చేసుకో, ఎవరికి ఫోన్ చేసినావు? మంచి ఆలోచించుకొని చెప్తున్నా. నేను ఇంత ఎప్పుడు గరం కాలే, విన్నావా? ఎందుకు ఫోన్ నీకు అడుగుతున్నానో కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పు. ఎవరికి ఫోన్ చేసినావు, ఏం ఫోన్ చేసినావు, ఏం చెప్పినావు, ఎవరి గురించి చెప్పినావు? నేను ఎవరికి ఫోన్ చేస్తలే కదా. ఈరోజు ఎవరికి ఫోన్ చేయలే? ఏం చెప్పినావు? ఏం లేదు, ఊరికి నేను మాట్లాడినా కదా, బోర్ వస్తుందని ఊరికి నేను మాట్లాడినా, అంతే. అంతేనా? పక్క ఏదో తేడాగా ఉందేంటి? ఏమో వినబడుతుంది. మీ ఆయన వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆమె ట్రాప్ లో పడ్డాడు, ఏదో ఏదో అని చెప్తుంది. ఆమె గుర్తా? నేను ఎవరికి అట్లా ఎందుకంటే, మరి ఆమె నాకు ఫోన్ చేసి ఎందుకు అట్లా చెప్తా చెప్పు? కాదే, నేను పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు నా ఫోన్ ఇంట్లో ఉంటే నా ఫోన్ నీ దగ్గర ఎక్కువ ఉంటుంది, కానీ నా దగ్గర ఉంటా ఫోన్. నువ్వు చూడవా ఎవరు ఫోన్ చేస్తున్నా, ఏం చేస్తున్నారని? నువ్వే ఇస్తావని కాల్ వస్తుంది చేస్తున్నావు అని, నువ్వు లిఫ్ట్ చేస్తావచ్చా ఏమన్నా కాల్స్ చేసి మాట్లాడే ఇస్తావు కదా. ఇప్పుడు మరి ఆమె అట్లెందుకు అన్నది? ఒకసారి ఫోన్ ఇవ్వండి. నేనెందుకు ఇస్తా? నువ్వు మాట్లాడుకో. నాకేసింది, నీకేసింది ఏమన్నా? నాకేసి చెప్తుంది ఏంది ఎవరితో ఏమో నడుస్తుందట అని కథ అంటే ఎట్లుంటా చెప్పు. ఏంది ఎవరితో ఏమో నడుస్తుందట అని కథ అంటే ఎట్లుంటా చెప్పు. మరి ఆమె అట్లా ఎందుకు చెప్పింది? కాదు, నువ్వు చెప్పినావా లేదా చెప్పు, నిజంగా చెప్పు. కాదే, నేను మార్నింగే లేట్ పోతున్నా షాప్. పాపని చూసుకుంటున్నా, పాపని పని అయిన దాకా పాప నా దగ్గరనే ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? నువ్వు కుక్ చేస్తావు, తిని తర్వాతనేగా 12 అవుతుంది షాప్కి వెళ్ళేసరికి. షాప్కి వెళ్ళగానే అది తండి ఇద్దండి నువ్వు ఫోన్ చేస్తావు. నాకు నీతోనే అయితలేదు, ఇంకొక ఆమెతో నేను ఎట్లా రిలేషన్ ఉంటా చెప్పు. నీతోనే అయితలేదు, ఇంకొక ఆమెతో నేను ఎట్లా రిలేషన్ ఉంటా చెప్పు. నేను అట్లా చెప్పలేదండి. ఏ టైం కష్టం అడిగితే 8 గంటలకు వస్తాడు అని చెప్పిన. అయితే రోజు 8 గంటలకు కష్టం అంటే లేదు, ఒక్కోసారి లేట్ అవుతుంది, 10, 11, 12 కూడా అవుతుంది అంతే చెప్పిన. కానీ ఇట్లా ఏం చెప్పలేదండి. ఫోన్ ఇవ్వండి మాట్లాడరా. నేనెందుకు ఇస్తా? నేను అట్లా ఏం చెప్పలేదండి, నిజంగా చెప్తున్నానండి. నేను అట్లా ఏం చెప్పలేదు. ఏమో దేవుడికే తెలుసు. మరి మనసులో ఏమన్నా పెట్టుకున్నావు చెప్పు. మరి ఏమన్నా పెట్టుకున్నావు మనసులో? దేని గురించి అండి? ఏమమ్మా నీకు తెలియాలి, ఏం పెట్టుకుని మాట్లాడుతున్నావో, ఏం పెట్టుకుని ఊరంతా చెప్తున్నావు. వెళ్ళిపోవాలన్నదా నీకు? మరి పోయేదున్నా, పోవాలన్నా? పోతేవో నేనేం ఆపను. నేనేం తప్పు చేయలే. కాబట్టి నలుగురు మొగంటే నేను మాట్లాడతా. కావాలంటే పంచాయతీ కూర్చొని పెడదాం, అప్పుడన్నా ఏర్పడుతుంది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసినావు, నాకు వాళ్ళు ఫోన్ చేసిరు, అందరిని పిలిపించి మాట్లాడతా, అప్పుడు నాకు తెలుస్తుంది. చెప్పు.
నేను ఎవరికి ఫోన్ చేసాను. మరి ఆమె ఎట్లా చెప్పింది నాకు? నాకు ఎట్లా చెప్పింది ఆమె? ఇంటికి ఉండదు ఉందా? నాకు ఆమె ఎట్లా చెప్పింది? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక్కరోజు ఎవరింటికి వెళ్ళి ఉండలేదు. పెళ్ళై ఇన్ని రోజులైన సంవత్సరం కూడా అవ్వకపోతుంది. ఒక్కరోజు వాళ్ళు ఇట్లా ఉన్నానా? ఫోన్లలో వాళ్ళకనే ఇస్తున్నానా? మరి ఆమె నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పింది అట్లా? అట్లా ఎందుకు చెప్తానంటే నేను చెప్తున్నా అట్లా. మరి చెప్పు ఆమె ఎవరు? చెప్పు ఆమెతో పోతా నేను. చెప్పు ఆమె ఎవరు? చెప్పు ఆమెతో పోతా నేను. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చెప్పు ఆమె ఫోన్ చేసి అడుగు. ఫోన్ మాట్లాడతా. నాకేసింది నాన్నకి నేను చెప్తావు? నీ దాంట్లోకి చేసుకొని చెప్పు. నువ్వే చెప్తావు కదా. ఆమె చూద్దాం, ఆమె మంచిగా ఉంటే నేను కూడా పోతాం మరి నీకంటే. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు ఏడ్చి ఏం ఫాయిదా? హలో, ఫోన్లు వాళ్ళకన్నా ఫోన్ చేస్తున్నారా? ఎన్ని నెలలు ఈరోజు బట్టి మరి ఆమెకు నువ్వు ఏం చెప్పినావు? ఆమె నాకు ఇట్లెందుకు చెప్పింది? మాట్లాడతానండి ప్లీజ్ అండి. మీకు నీ దానికి చేసుకో, నాలుగు ఎందుకు చేస్తా? ఫోన్ అయింది నీకు తెలియాలా? ఇప్పుడు ఫోన్లోనే నడుస్తా ఉంటాయి మీ డాటా ట్రాన్స్ఫర్. అంతా నాటకాలు చేసుకుంటా పోయేడుంటే పో. నేను వాళ్ళు ఎవరు ఆపుతురు? నేనెందుకు దాచి పెడతా? ఎవరికి వేస్తావు? వద్దు, నాకు ఫోన్ చేసి అడుగుతా. అవసరం లేదు, అడుగుతా. అట్లా ఎందుకు చెప్పినావని. అవసరం లేదు. ప్రాంక్ చేస్తున్నానే. ఊరికే చెప్పగానే అడుగుతా. ప్రాంక్ చేస్తున్నా ఇక మైక్ చేతిలో. కెమెరా బాగా టీవీ వెనకాల ఫైనల్. నేను ఇట్లా ప్రాంక్ ఎప్పుడైనా చేసినా చెప్పు. నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? నువ్వు ఆ రోజు చేయలే ప్రెగ్నెన్సీ? అది ఎటువంటి ప్రాంక్? చెప్పు, నువ్వే చెప్పు. అది ఇంకా డేంజర్ ప్రాంక్. నేనేదో అంత సీరియస్ గా మీరు అంత ప్రాంక్ చేయనులే, టెన్షన్ పడకు. ఏమంటారు ఫ్రెండ్స్? నేను చేసింది బెటరా, ఆమె చేసింది బెటరా? చెప్పండి, మీరే చెప్పండి. అండ్ ఈ ప్రాంక్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ బాయ్ గాయ్స్. ఎప్పుడు మీరేనా ప్రాంక్ చేసేది? మాకు కూడా ఉంటాయండి. దూలదేందా. బాయ్ గాయ్స్.